తీసుకొచ్చి చేసేసింది మమ్మీ. సూపర్ ఉంది, మస్తుంది. ఇట్లా వేసుకొని అదిరిపోయింది టేస్ట్. సూపర్. నోరు మంచిగా లేనప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇట్లా వేసుకొని మంచిగా తింటే ఎంత బాగుంటుంది. కమ్మ ఉంది. ఇది కాకరకాయ ఫ్రై అంటే కాకరకాయ చేదొస్తుందని అస్సలు అనుకోకుర్రి, పులిపేయలేదు కదా అని. అసలు మంచి గోలి క్రిస్పీ క్రిస్పీగా ఎంత కమ్మగా వస్తుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక ఏంటంటే సింపుల్గానే కాకరకాయ ఫ్రై ఎట్లా చేసుకుందాం అన్నది ఇక నేను వెనకటి రోజుల నుంచి మా పాపమ్మ మా అబ్బ అందరూ అండినది. మా మేనత్తలైనా మా అది ఏంటంటే మా చిన్నబాపులు మేమందరము ఇక మేము కాకాని వెళ్తుంటున్నాం. మా చిన్నబాపులను కూడా కాకా అందరు ఇక అన్మందురు పెద్ద మనుషులు అప్పటోళ్ళు. ఇక రాను రాను కొంచెం మార్చుకున్నాం. చిన్నబాప అన్నుడు వీటిని తెలంగాణ కూడా చిన్నబాప అంటాం. అట్లా విషయము. ఇక అట్లా ఇక మా బాపు వీళ్ళందరం గుడక తిన్న ఇది చేనులో వండితే ఉడక కాకరకాయలు తెచ్చుకొని ఇట్లా బాగా వెళ్తాయి కదా, ఫ్రై చేస్తారు. ఇక ఏంటంటే అవన్నీ పులుసు పెడితే కూర ఉడపదండి, ఇది విషయం. ఇక కమ్మగానైతే నేను ఎప్పుడెప్పుడు తేజ గుడక ఇలా చిన్న ఉన్నప్పటి నుంచి అనిపించిన మమ్మీ అవును నువ్వు చేసిన రెసిపీ బాగుంటుంది మమ్మీ, మాకైతే టేస్ట్ ఓ లెవెల్ అదని సింపుల్గా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే సింపుల్గానే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, సింపుల్గానే అనుకోవద్దు. ఇది తింటే మళ్ళీ మరవకుండా తింటాం అంట, ఇక మళ్ళీ చేసుకుంటూ తింటాం, అంత మంచిగా ఉంటుంది. నా నోరు మంచిగా లేనప్పుడు ఇక నాకు ఎటో అనిపించినప్పుడు ఇక నేను ఇట్లా కాకరకాయ పులుసు పోయకుండా ఇట్లా మనం పులుసుతోటి ఉడక చేస్తా, ఇట్లా చేస్తా. ఇక 2 రకాలు చేస్తా, ఇంకెన్ని రకాలు చేయండి అన్ని రకాలు ఉడక వేసుకోవచ్చు. కానీ ఇదైతే ఎప్పుడు కంటిన్యూ నడుస్తుంది ఈ ఫ్రై అన్నది. ఈ ఫ్రై చేసినానుకో పులుసు పెట్టా, ఎందుకంటే ఇక పెట్టుకో పులుసు ఇక తెల్లారి తింటే ఉడక మంచిగా ఉంటుంది పులుసుది. అట్లా పెట్టుకున్నా ఉడక నాది ఆ రోజు కంటే తెల్లారే కమ్మగడుతుంది. అట్లా పులుసు పెట్టుకున్నా కాకరకాయ పులుసు కూడా మమ్మీ మంచిగా చేస్తా. అది కూడా షేర్ చేద్దాం మమ్మీ, చేద్దాం. నువ్వు సింపుల్ గా చేస్తావు, అది కూడా షేర్ చేద్దాం. ఇది కూడా సింపుల్ గానే ఉంటది రెసిపీ, పెద్ద ప్రాసెస్ ఉండదు. కానీ షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ ఉన్నా గుడక అందరి గుడక మంచిది, ఎవ్వరం తిన్నా మంచిది. మా పెద్ద బిడ్డ మొన్న చెప్తే అనుకున్నదట, అనుకుంటే మమ్మీ ఇంత మంచిగా అయింది, నువ్వు చిన్న ఉన్నప్పుడు అండింది గుర్తుకొస్తుంది అని. ఇక ఎప్పుడెప్పుడు నేను అంటితేనే తింటుంది ఆమె. ఇక ఇప్పుడైతే ఆమె అంటుకున్నది విషయం. అదే చెప్పింది, ఛానల్ పెట్టుర్రే, అది ఎందుకు పెట్టలేరు ఇంకా, అది పెట్టుర్రే అన్నది. నేను ఎప్పుడైనా చూసుకొని చేసుకుంటా, అత్తగారి ఇక్కడ ఉండే విషయం. ఇక అట్లా విషయం ఉంటది. అక్క రిక్వెస్ట్ మీద మా మమ్మీ చేస్తుంది, మీకు కూడా షేర్ చేయాలని. ఇక అక్క కూడా షేర్ అయిపోతుంది ఇక, అంతే. అందుకే మమ్మీ ముందుకు వచ్చేసింది. ఆమెకి ఎందుకు చెప్పాలి మరి, ఛానల్లో ఉంటే మీరు చేసుకుంటారు, ఆమె చేసుకుంటుంది, ఇది విషయం. ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. మీరు ఇంకా ఎట్లా చేస్తారు మీరు కామెంట్ పెట్టారు, ఇది విషయం. మీరు చేసేది గుడక పెట్టు, మీరు చేసేది గుడక నేను చేస్తా, ఇట్లా చేయమ్మా గట్లా చెయ్యమ్మా అని అంటే ఇగో కాకరకాయలు ఇట్లా మంచిగా మనం మీది గుడక కడుక్కున్నా మంచిగా. ఇగో పచ్చిమిర్చి, కారం అయితే వాడకూడదు, కరప్పొడి వాడాలి. నేను ఇట్లా మిరపకాయలు వేసుకునే కమ్మ ఉంటుంది. ఇక ఇది ఇంతే అది అంతే, ఇది విషయము. ఇక ఏంటంటే చూయిస్తా, ఇక ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం, మనం కమ్మగా తిందాం, అల్కగా వేసుకున్నాడు. ఇక అల్కానే మళ్ళా ఏంటంటే ఈ చలికాలము ఇట్లా చేసుకుంటే కమ్మగా ఉంటుంది, ఇంకా తినబుద్ధి. ఇక చల్లగా ఇట్లా మంచిగా కారం, కొంచెం కారం కారం నూనె పొడి వేస్తా కదా, పులుసుకి వేస్తాం, దీనికి వేస్తాం కదా, దాని మసాలా దానికి ఉంటుంది, దీనికి ఇదేం దానికి ఉంటుంది. దాని చూపిస్తారా, ఇట్లా వేసుకుంటే గట్ల అయిపోతుంది, అయిపోతుంది. నువ్వులు, ఎల్లిగడ్డ కచ్చపక్క దంచుకున్నా, ఇంట్లో అల్లం అయితే వేయలే, ఎల్లిగడ్డనే వేసుకోవాలి, ఇగో ఇట్లా ఇట్లా దంచుకోవాలి, నలగొట్టుకున్నది దంచుకోవాలి, ఇది విషయం. ఇక దీని ఉంటుంది ప్రాసెస్, ఇది చిన్నదైనా కానీ దీని ఉన్నది కథ. ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు, ఇక ధనియాల పొడి, ఇగో ఇక ఈ పావు కిలో ఉంటాయి పచ్చిమిర్చి. ఇగో ఇవి బాగా కారం లేవు కాబట్టి నేను ఒక 7-8 తీసుకున్నా. ఇక మీరు కారం ఉంటే మాత్రం 4-5 తీసుకోండి, ఇది విషయం. పావు కిలోకి కారం ఎక్కువ లేవు అది మిరపకాయలు. ఇక మిరపకాయలు ఉడక తింటామని కూడా వేసుకుంటుంది, బాగా కారం లేవు. ఇక ఆ మిరపకాయలు ఉడక తింటాం, పడిగా కారం ఉంటే తిన్నాం. ఇక కారం ఎక్కువ ఉన్నాయి వేసుకోకూడదు, ఇలా మిరపకాయలు వేసుకుంటాం కానీ కమ్మ ఉంటుంది. ఇక చెప్తేనైతే సూపర్. ఇక ఇది నాకే తినాలనిపిస్తుంది మీకు చెప్తుంటే, ఇది విషయం. నేను ఎప్పుడు చేసుకుని తింటా కాబట్టి ఇది. ఇక ఏంటంటే మీరు నాకంటే మంచిగా ఎత్తుకోవచ్చు, నేను చెప్తున్నది యూట్యూబ్ కాబట్టి లైక్లు ఇవ్వండి. లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. ఏంటంటే పాతకాలం ఫుడ్ తోటి ఇట్లా
ఇట్లా చేసుకుందాం అట్లా తిందాం ఇది విషయం. ఇక మనమైతే ఇట్లుందాం ఆ? సరేనా? ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిణీ లైక్లు ఇస్తుంటే మనది రన్నింగ్ అవుతుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే చేసుకోరు, నచ్చలేదు అనుకో వదిలేయండి. కానీ నచ్చితే మాత్రం కంపల్సరీ చేసుకోరు. మరి ఇక వంట చేసే వరకనన్నా ఏదో అయిపోయే వరకనన్నా మళ్ళీ గుర్తు తెచ్చుకోనన్నా చేసుకోండి. ఫస్ట్ చెప్తున్నా, లాస్ట్ వరకు మర్చిపోయారు. ఇక ఆపకుండా చూడుర్రి, లాస్ట్ దాకా చూడుర్రి ఇది విషయం. ఇక లాస్ట్ దాకా చూస్తేనే, ఆపకుండా చూస్తేనే మీరు మళ్ళీ ఇది సింపుల్గానే కానీ ఇట్లా అని ఇట్లా అయిపోతుంది. ఇక నేను ఇవన్నీ పెట్టి చూపిస్తున్నా కానీ అది తీసి ఇట్లా ఎత్తి ఇట్లా అయిపోతుంది ఇది విషయం. ఇట్లా వేసుకుందాం దాన్ని ఎట్లా కట్ చేస్తా చూపిస్తా. ఇగో ఇట్లా పైన అది కొంచెం తొక్క తీసేయాలి ఇట్లా. ఇట్లా అంతా పడుతుంది మీకు చూపెట్టాలని నేనైతే వంట రూమ్లో తీసేసుకొని క్లీన్ చేసుకొని వస్తాను. ఇట్లా మీది అనాలి, మొత్తం తీసేదాకా చూపెట్టాలి ఎంతవరకు తీయన్ను ఏర్పడుతుంది. మొత్తము ఇట్లా గీరకుండ్రి, ఇక కొద్ది గుంజుర్రి. చేదు రాకుంటే ఇట్లా చేదు రాకుంటే నేను కట్ చేసుకుంటే నేను ఏ చూపిస్తాను మీకు ఇది విషయం. ఇదంతా పడుతుంది మనకు ఏ పని చేసినా మళ్ళీ చెయ్యాలి, క్లీన్ చేసుకోవాలి. ఇక మనం అట్లా చేసుకోకపోతే ఇట్లా తినాం ఇది విషయం. ఇక మీదికి ఇట్లా అనేసేది బాగా ఇట్లా లోపల దాకా అనేకుర్రి. ఇది మనకు అంత విటమిన్స్ పోతే ఇక మనకు మంచిగా పోషక విలువలు పోయినట్టు ఉంటుంది ఇక విషయం. మంచిగా ఇక మీది ఇట్లా గిరిగింది. ఇది నూనె గోలి ఇక కమ్మగానే వస్తుంది, ఇది కూడా కమ్మగానే వస్తుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది, చేదేం రాదు. మనం చేసుకునే విధానం మీకలు ఉంటుంది. ఇది ఇక మనం ఎట్లా చేసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుంది అన్నది. తెల్ల కాకరకాయలు కూడా నేను చెట్టు పెడుతుంటే అవి తెల్ల కాకరకాయలు ఇంకా ఎక్కువ చేరుంటాయి. ఈ కాకరకాయలు కొంచెం చేరుంటాయి అనుకో, ఇవి ఆరోగ్యానికి మంచి విషయం. ఇట్లనే ఇంతవరకే తీయాలి, లోపల దాకా తీయకుండ్రి. మీదే ఇట్లా తీసిన ఈ రకంగా తీసిన మీది పోయిందనుకో, ఇక నేను ఇవి ఎట్లా కట్ చేసుకుంటా ఏ రకంగా నేను తీస్తా అన్నది మీకు చెప్తాను. వాటర్ తీసుకున్నా మంచి నీళ్ళు. ఇప్పుడు ఉప్పు 1 టీ స్పూన్ వేయండి ఇట్లా 1/2 కిలోకైతే మనకు కట్ చేసుకుంటాం. ఇటు కట్ చేయండి, ఇట్లా కట్ చేయండి, తొడిమలు కట్ చేయండి. ఇగో నేను ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఇట్లా రౌండ్ కట్ చేసుకుంటా ఒక్కొక్కసారి. ఇక ఒక్కొక్కసారి ఏమో వేరే కట్ చేస్తా, అది కూడా చూపిస్తా. ఇగో ఇట్లా రౌండ్గా ఇట్లా కట్ చేసి ఇగో ఇది తీసేస్తా, ఇది తీసేసి ఫ్రై చేసుకుంటా. ఇట్లా అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇట్లా కూడా కట్ చేసుకునే చూడుర్రి, అట్లా కూడా కట్ చేసుకుని. ఇక నేను ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు కటింగు నేను ఫ్రైకి అట్లా చేస్తా ఇట్లా చేస్తా. మీరు ఎట్లా ఇష్టం ఉన్నో అట్లా చేసుకోరు ఇది విషయం. ఇంకో రకం ఇది ఇంకో రకం. లోపలది అయితే ఉంచద్దు, తీసేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి, బాగా దొడ్డు కట్ చేయకూడదు. గోలితే గుడక మంచిగా వస్తుంది, తొందరగా గోలుతుంది. ఇట్లా సన్నగా కట్ చేయండి, ఇట్లా తీసేసుకోరు. ఇట్లా వాటిని వెళ్ళిపోతుంది, ఇట్లా అంటే వెళ్ళిపోతుంది అంతే. మనము పిసిక కడిగితే కూడా మొత్తం ఇట్లా క్లీన్ అయిపోతుంది. మనకి ఇత్తులు ఇష్టం ఉంటే ఆరోగ్యానికి మంచి ఇత్తులు వేసుకోరు, ఫ్రైలో కూడా మంచిగా ఉంటాయి. ఇత్తులు ఇవి ఇత్తులు ఉంటాయి కదా, ఇవి వేసుకోరు, ఆరోగ్యానికి మంచి. అందులో నమ్ములుతుంటే కమ్మగా వస్తాయి. తేజన అయితే మంచిగా ఉంటాయి, మమ్మీ నమ్ముతుంటే అంటది నూనెల గోలి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇట్లా తీసేసుకోరు అన్ని. అట్లనే మీ ఇష్టం. ఇగో ఇట్లా అంటే ఇట్లా ఉప్పు వేసినా కదా, ఇక చేదన్నది కట్ అవుతుంది అది విషయం. ఇట్లనే కట్ చేసుకోవాలి, సన్నగా ఇట్లనే కట్ చేసుకోవాలి. ఇట్లా పొడవుగా ఈ సైజులో కట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. గోలినాక ఉడక కమ్మగా వస్తాయి. ఇప్పుడైతే పొడవులే కట్ చేస్తున్నా. ఎప్పుడు మీకు పొడవులో కట్ చేస్తా కదా, అట్లా ఉడక కట్ చేస్తా. కానీ ఇక అట్లా ఒక్కొక్క సేపు ఒక్కొక్క రకంగా కట్ చేసుకుంటాం అంతే. కటింగ్ మాత్రం సన్నగా మాత్రం కట్ చేయండి. లైక్లు అయితే ఇవ్వండి, లైక్లు ఇస్తుంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి అర్జెంటుగా. ఇట్లాంటి సింపుల్ వెనకటి వంటలు మీ ముందుకు వస్తున్నా. వెనకటి రోజుల వంటలు ఓనిస్తలేను, మీ ముందుకు వస్తున్నా. చేసుకుందాము, తిందాము, ఆరోగ్యంగా కాపాడుకుందాం. సరేనా? ఉందాం. స్టవ్ స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా అంటుంది. ఇక నేను స్టవ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్తున్నా. నువ్వు స్టవ్ స్టార్ట్ చేస్తేనే నేను స్టార్ట్ చేస్తాయి.
అది అంతే విషయమా? కదా. అంతే. ఉమ్. అదంతే, ఇది ఇంతే. ఆ, ఇది విషయం. అంతే, అంతే. ఏదో సినిమాలో అంతే, అంతే అంటున్నాడు. అంతేగా అంతేగా. అంతే కదా! ఉమ్. అంతే ఈ కూర మసాలా. చెంచాడు. ఎందుకంటే మీకు కొలత చెప్పాలని ఈ చెంచా తీసుకున్నా. కర్రీ చెంచాడు. నువ్వులు. పావు కిలో కాకరకాయలకు. మీకు కొలతలు కావాలంటారు కదా! నాకు అదొక్కటి. టీ స్పూన్ తోటి వేస్తే ఎన్ని ఆ! అవుతాయి? తీసుకుంటుంటయితే ఇక ఏందంటే ఒక 7, 8 దాకా అయితాయి. టీ స్పూన్ తోటి అయితే. టీ స్పూన్ అది. ఈ కూర చెంచాలు అయితే అందరికి ఉంటాయి కదా! అదైతే ఉండదు కదా! అది విషయం. కూర చెంచా. ఆ! అందరికి ఉంటాయి. ఇగో ఇవైతే ఎంచుకుందాం. ఎంచుకొని పొడి పట్టుకోవాలి. ఇది ఈ పట్టుకంటే ఎంచుకోవాలి. జర పచ్చితనం పోవాలి. ఇగో ఇట్లా ఎగిరిపోకుండా ఇట్లా మనం జల్లెడ కదా దింపాలి. లేకపోతే పట్ట ఎగిరిపోతుంటాయి ఇట్లా. ఎగురుతూనే ఉంటాయి. ఇట్లా దింపాలి. ఇక బుగ్గలు అయినేసి ఇప్పుడు అట్లా బుగ్గలు అయినాక మనం చల్లగా కానీ లాస్ట్కు మనం కర్రీ పొయ్యి మీద ఇట్లా వేసుకొని లాస్ట్కి వేసుకుంటాం. ఇది లాస్ట్కు చూడు ఇది విషయం. ఇవి చల్లగా అయ్యి మనం ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకని ఇవి పట్టుకుందాం. పట్టుకుంటారా విషయం. ఇక అప్పటి రోజులలో దంచుదురు. ఇక దంచుడు అనేది లేదు ఇప్పుడు. నేను గ్రైండర్ పడతాను, మీరు కూడా గ్రైండర్ పట్టుకోండి. ఏం కాదు, దంచకుండా మంచిగా టేస్ట్ లెవెల్ టేస్ట్. ఇది సింపుల్గానే టేస్ట్ అదుర్సు ఇది విషయం. ఇక మీరు పిదా అవుతారో మీరు ఏదైతారో తెలియదు ఇక విషయం. తేజ అంటారు పిదా అంటది, నాకు పిదా అన్నది తెలియదు విషయం. అవుతారు. ఆయిల్ కొలత చెప్పన్నా. నేను ఇట్లా ఏంటంటే మీకు కొలత చెప్పకుండా ఇట్లా వేసేస్తావు ఓసారి. ఈ స్పూన్ పోస్తున్నా సరిపోతుంది. మనం ఫ్రై ఎట్లా వేసుకుని గరం కానీ ఇక గరం అయినాక నేను చెప్తా. ఏం లేకుండా అలా పట్ట ఎగుతాయి. ఈ మెత్తగా అయితే లేకుంటే ఇక మనం ఇట్లా కొద్దిగా తీసేసుకొని మంచిగా తీసేసుకొని అదని లేకుండా విసికేసి మంచిగా విసికినాం కదా, విసికి కడిగినాం కదా, ఉప్పేసి ఇప్పుడు వేసేస్తున్నా చూడు. అవి గోలాలి. ఫస్ట్ ఇదే వేసుడు మంచి గోలాలి. మంచి గోలినాకనే మీకు ఎట్లా అన్నది చెప్తా. ఎక్కువనే మంట పెట్టుడు కొద్దిసేపు మీడియంగా మామూలుగా మాడిపోతుంటాయి సైడ్లకు. ఈ గిన్నెలు ఖరాబ్ అవుతాయి ఎక్కువ మంట అంటే. ఇక కొద్దిగా గోలినాక మనం తక్కువ మంట పెట్టుకోవాలి. కడక్ మీద మంచిగా అవుతుంది, కమ్మగా అవుతుంది. గోలని మూత మాత్రం పెట్టకూడదు. మూత పెట్టద్దు. మూత పెడితే ఇక అది మెత్తగా మంచిగా అనిపించేది. అది అట్లా క్రిస్పీగా కమ్మగా ఎట్లా వస్తుంది అన్నది ఇట్లా మూత పెట్టకుండానే చేస్తుంది. కాకరకాయలు గోలించుకున్నా కదా, ఇప్పుడు గోలించుకుంటున్నా. కట్ చేసినాం కదా, చూపించిన కదా ఈ రకంగా. తేజ అయితే కట్ చేసి ఇచ్చింది. నూనె గుడక పట్టుకోదు, మంచి గోలినాయంటే కమ్మగా వస్తాయి. ఇది కాకరకాయ ఫ్రై అంటే వదలకుండా ఇంత మంచిగా ఉంటుందా వదల చూడనోళ్ళు చేసుకున్నోళ్ళు ఇంత టేస్ట్ ఉంటుందా అన్నది అనుకుంటున్నాను. అదే ఇప్పుడైతే నువ్వుల పౌడర్ పట్టుకున్నా. ఇప్పుడు మీకు నువ్వులు వేయించుకున్నా కదా పట్టుకున్నా. మనము ఏముందంటే అవి గోలే వరకునే మనం పట్టుకుంటాం. ఇది విషయం. ఇక ఫస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే అంతే ఏం లేదు, నువ్వుల పౌడరే ప్రిపేర్ చేసుకునేది. మనకు ఏం లేదు మసాలా, పెద్ద మసాలా ఏమి ఉండదు. టేస్ట్ మసాలా కంటే సూపర్. ఎట్లా కొలుతున్నాయి చూపెట్టాల. రెడ్గా కావాలి ఇట్లా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. చిన్నదాని మీదకి వెళ్ళి 1 టీ స్పూను పడుతుంది. వీటికి మీరు ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. ఇది విషయం. ఇప్పుడు ఏంటంటే ఉప్పు ఎందుకు వేసినావు ఇంత తొందరగా అని అంటే ఉప్పుతోటి కడకస్తాయి మంచిగా అవుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి ఉడకగోలాలి. అవి ఎట్లా గోలుతున్నాయో ఇంతవరకు గోలినాక, ఎంతవరకు అంటే ఇట్లా గోలినాకనే వేసుకోండి. మీరు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. మొత్తం పచ్చిగా ఉన్నప్పుడు ఆయిల్ ఇడిచిపెడుతుంది. ఆయిల్ పోసింది అట్లే ఉన్నది గోలి. ఇట్లా ఈ రకంగా కొంచెం వరకులో కొద్దిగా అయినాక మనం పచ్చిమిర్చి వేసి ఇవి ఉడకగోలాలి. ఇన్ని మిరపకాయలు వేసుకోండి. కారం ఎక్కువ లేవు వీటితో పోల్చి. కారం ఎక్కువ ఉంటే మీరు తక్కువ వేసుకోండి. ఇవి ఉడకగోలాలి. ఇవి తింటాం మనం వీటితోటి, కాకరకాయతోటి ఇవి తింటాం. కమ్మగా వస్తాయి వీటితోటి గోలుతుంటాం. గోలని పొడుగుల్ని కట్ చేసుకోవాలి. గోలాలి పొడుగుల్నే కట్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఏదైనా కాకరకాయ ముక్కలు ఇట్లా పెట్టుకొని తింటామో ఇవి కూడా కట్టింది.
కరివేపాకు మనం ఏ ఫ్రైలో అయినా కరివేపాకు కొద్దిగా వేసుకుంటాం. అట్లా వేసుకుంటాం, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ముక్కలు అవి ఉడక కడకైతే అవి ఉడక తింటాం, వేస్ట్ పోయేది ఏం లేదు. మనం కరివేపాకు అయితే ఏరుకు మంచిది కదా. మన నెత్తి ఎంటికలు అయితే బాగా మందికి తక్కువ ఉంటున్నాయి, ఎంటికలు పెరుగుతలేవు అని ఒక బాధ ఉంటుంది. కరివేపాకు వేసుకోరు, ఎండ గుప్పడి వేసుకోరు, మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటాయి. పట్టిగా తినాలనిపిస్తుంది అది. ఇప్పుడు ఎల్లిగడ్డ చూపెట్టాలి, ఒక 12 దాకా పాయలు. ఇక గడ్డ లెక్క పెట్టుకోండి, ఏమున్నది. ఇది ఉడక, ఎల్లిగడ్డ ఉడక కడక్ కావాలి. పచ్చపచ్చని అక్కడక్కడ క్రిస్పీగా వస్తుంటది. ఇవన్నీ గోలే వరకనే అది ఉడక మంచిగా గోలుతుంది. గోలి ఇట్లానే ఉంటది. ఎట్లా వరుగులో ఎట్లా అవుతుంది చూడు, కర్రగా మాత్రం కావు, మంచిగా తినాలనిపిస్తుంది ఒక్కొక్కటి వచ్చినా కొద్ది. ఇట్లా ఇక బాగా మధ్య నూనె ఎక్కువ చేసుకోరు, అర్ధ కిలో చేసుకోరు, కిలో చేసుకోరు, అవి ఉడతాయి ఉడక, అది విషయం. ఇక మిరపకాయ అక్కడక్కడ మిరపకాయ, ఎల్లిగడ్డ ఆరోగ్యానికి అయితే మంచిది కదా. అట్లా ఏంటంటే వెనకటి ఫుడ్ అట్లా టేస్ట్ చేస్తుంది, మంచిగా చేస్తుంది, కమ్మ ఉంటుండే. అట్లా ఎల్లిగడ్డ గోలాలి, మిరపకాయలు గోలాలి. ఇప్పుడు ఎల్లిగడ్డ కడికెళ్ళి ఇట్లా మంచిగా గోలింది, ఇట్లా ఈ రకంగా సన్న మంట మీద ఇప్పుడు చేసేది విషయం. ఒక కాకరకాయలు గోలేదాకనే ఒక 1/2 టీ స్పూను పసుపు, ఎక్కువ పట్టది పసుపు. ధనియాల పౌడరు 2 టీ స్పూన్లు, టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది వేసుకుంటే. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు. ఇప్పుడు ఇది కలుపుకుందాం. చూడండి ఎల్లిగడ్డ ఇట్లా గొల్లింది చూడదు, అట్లా గొలించుకోవాలి, ఇట్లా గొలించుకో. అయ్యో మాడిపోతుంది అనుకో, రెడ్ కలర్ రావాలి, గోల్డ్ కలర్ రావాలి. అయిపోయాయి దగ్గరికి వచ్చే. ఇంతేనా రెసిపీ అని మీరు ఇట్లా చేసుకోవచ్చు. మొగోళ్ళు ఇష్టపడతారు. మనం పప్పుచారు చేసుకున్నా, ఏది చేసుకున్నా ఇట్లా ఫ్రై చేసుకోండి. ఏంటంటే సాంబార్ చేసుకున్నా దానికి ఇది కాంబినేషన్. నువ్వుల పౌడర్, ఈ గరం మిన్నే సన్న మంట మిన్నే నువ్వుల పౌడర్ మాడనియద్దు. వెడల్పు దాంట్లోనే ఇట్లనే వెడల్పు దాంట్లో వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక తిన సంబరం ఉంటుంది. ఆయిల్ ఉడక దానికి పొడికిగా అయిపోతుంది. ఇక అంతేగా అయితే ఇట్లా సరతం బట్టే చేయండి. ఎందుకంటే ఇది మనం స్టవ్ బంద్ చేసినాక ఈ నువ్వుల పొడికి కూడా ఆయిల్ వెళ్తుంది కదా, ఆయిల్ అనిపిస్తుంది. అట్లా ఇక మొత్తం పొడి అవుతుంది. చూడండి కొంచెం దగ్గరగా కలుపుకుంటే అట్లుంటుంది, ఇట్లుంటుంది, అట్లుంటుంది, 2 రకాలు ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది. ఇక ఇది ఒక్కసారి చేసుకున్నామంటే వదలం, అంత బాగుంటుంది. దగ్గరికి వస్తుంది. ఇది నువ్వులకు ఎల్లిగడ్డ ఉడక ఇట్లా గోలాలి, ఎర్ర గోలాలి, కర్రం అన్నట్టు కమ్మగా వస్తుంది. ఇక నమ్ముతుంది. ఇక ఎంత టేస్టో నోరైతే. ఇక ఇట్లున్నది అట్లా తిరుగుతుంది, నాలుకైతే ఓళ్ళే వల్ల తిరుగుతుంది. నాలుగు ఎందుకు కోరుకుంటుంది ఈ రుచులు. ఇక దాన్ని చెప్పరాదు, రకరకాలు. మన మైండ్ తోటి నాలుక కోరుకుంటుంది ఈ విషయం. మన మైండ్ చెప్తుంటది, నాలుక కోరుకుంటుంది. ఇష్టంగా చేస్తుంది. నాకు ఇష్టం, నీకు ఇష్టమైనే మాకు ఇష్టమైపోతుండే. ఇక బంద్ చేసుకున్నా, స్టవ్ బంద్ చేసుకున్నా. సూపర్, బంద్ చేసుకున్నాం. నాకు ఇష్టం ఉన్నదని అట్నే చూస్తుంది తేజ. కాకరకాయ వక్కలు, పచ్చిమిర్చి వక్కలు ఇవన్నీ పెట్టుకొని తింటే ఉంటది. ఓర్ని అవ్వ తింటేనే మజా, వదలకుండా తినాలరా నాయన అన్నట్టుంటది ఈ విషయం. వదిలితే మిస్ అయినా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ గరం వరకనే ఇది ఇట్లా దగ్గరికి ఎక్కుతుంది. మన నువ్వుల పొడికి గుడక ఆయిల్ వెళ్తుంది కాబట్టి అట్లా కనబడుతుంది, అది విషయం. అట్లుంటేనే ఇట్లా కమ్మ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి, అట్లా తినాలి మనం, ఇది విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంట్ పంపిరు. ఇది కమ్మతనానికి అయితే ఇక అన్ని కమ్మని చెప్తున్నట్టు అన్ని కమ్మ ఉంటేనే దేని దానికే ఉంటుంది, దేని రుచి దానికే ఉంటుంది, ఇది విషయం. ఇక రుచికేం తగ్గం మనం, అంత బాగుంటుంది. ఇక తగ్గేది లేదు. లైక్లు ఏంటి, ముందు పాతకాలం వంటలతో మీ ముందుకు వస్తా, మంచి వంటలతోటి. ఎందుకంటే అమ్మమ్మల నానమ్మల వంటలు అస్సలు వదలద్దు, బాపమ్మల వంటలు వదలద్దు. మీరు నానమ్మ అంటారా, బాపమ్మ అంటారా, నాని అంటారా, ఏదంటారు? ఇప్పుడైతే నాని అంటారు పిల్లలు బాగా మంది. మేము బాపమ్మ అంటుంటుంది. అట్లా అవ్వాన్ని ఉడక పిలుస్తుంటుంది, బాపమ్మని ఉడక అవ్వాన్ని పిలుస్తుంటుంది. అట్లా ఉంటుండే. నానమ్మ అన్నం, నానమ్మ అన్నారు మీరు నానమ్మ అన్నారు కదా, కొంచెం నాని అంటారు ఇప్పుడు.
ఇక రకరకాల షార్ట్ కట్. షార్ట్ కట్. ఇప్పుడు షార్ట్ కట్ కాకరకాయ ఫ్రై ఒకసారి గిట్లా చేసుకోర్రి. ఇట్లా చేసుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. ఈ ఎప్పుడు చేసుకునే లెక్క కాకుండా గిట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయుర్రి. మా అమ్మ అయితే ఇది చిన్నప్పటి నుండి చేసిన రెసిపీ మాకు. చిన్నగా ఉన్నప్పుడు కాకరకాయ పులుసు చేస్తుండే, ఫ్రై చేస్తుండే, రెండు చేస్తుండే. కొద్దిగా మా డాడీ కర్రీ ఎక్కువ తింటుండే. మా డాడీకి సరిపోవాలని పులుసు చేస్తుండే, ఇటు ఫ్రై చేస్తుండే. మా అమ్మ తినచ్చు కదా, తెల్లారి తినచ్చు, పులుసు తెల్లారి తినచ్చు, కమ్మగా అవుతుందని. సరిపోవాలని కూడా రెండు చేద్దు కాకరకాయ తోటి. ఇంకా చుట్టాలు వస్తారు కదా మధ్యలో మధ్యలో, చుట్టాలు ఎవరు తిందరో ఎవరో ఇట్లా చుట్టాలని. ఇక డాడీ ఉంటేనైతే ఇక ఉంటది కదా బలం వస్తురు. ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని అయితే మమ్మీ తినకుండా పంపించకపోతుండే. అట్లా ఇక తిన్నే పంపిస్తుండే. మస్తు బతిల్లాడుతుండే, అసలు తినకుండా పోకపోదురు. ఈ ఇళ్ళనైతే మంచిగా పచ్చిమిర్చి ఇట్లా తినేస్తాం, పచ్చిమిర్చి కూడా తినేస్తాం. ఇదేంటిది ఎల్లిగడ్డ అనేది క్రిస్పీగా వస్తుంది. మమ్మీ ఎట్లా గోలిచ్చిందంటే, ఇక చూసిర్రు కదా మీరు ఎట్లా గోలిచ్చిందో. ఇట్లా వేసుకోర్రి, కమ్మ తింటారు. నాకైతే అసలు మొన్న నుండి మమ్మీని అడుగుతున్నా, మమ్మీ చేయగానే అంటే కాకరకాయలు నిన్న మార్కెట్కి పోయినాము, తీసుకొచ్చి చేసేసింది మమ్మీ. సూపర్ వస్తుంది. ఇట్లా వేసుకొని అదిరిపోయింది టేస్ట్. సూపర్. నోరు మంచిగా లేనప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఇట్లా వేసుకొని మంచిగా తింటే ఎంత బాగుంటుంది. కమ్మ ఉంది. ఇది కాకరకాయ ఫ్రై అంటే కాకరకాయ చేదొస్తుందని అస్సలు అనుకోకుర్రి, పులిపేయలేదు కదా అని. అసలు అవి మంచి గోలి క్రిస్పీగా ఎంత కమ్మగా వస్తున్నాయో. ఈ మిరపకాయ కూడా తినేస్తాను నేను. మిరపకాయ కూడా మస్తు కమ్మ ఉంటుంది. మంచిగా గోలించుకోవాలి మిరపకాయ ఉడక. ఏ టైంలో వేసినా ఎట్లా వేసినా అన్నది ఉడక కరెక్ట్ చూపించిన. జర స్పైస్ తక్కువ ఉన్నది వేసుకోరు. ఇలా స్పైస్ తక్కువ ఉన్నది వేసిన. తినాలనుకుంటే కారం మీరు ఏంటంటే పిల్లలు లేకపోతే కారం తినాలనుకుంటే వేసుకోవచ్చు. అక్కేసుకుందట కారపియే. అవునా, పిల్లలు లేకుంటే వేసుకోవచ్చు. కానీ మనం కూడా ఇట్లా తినేస్తాం, మంచిగా ఉంది మమ్మీ. మస్తు కడుపుకి ఇబ్బంది కాదు. మస్తు ఎల్లిగడ్డ, ధనియాల పౌడర్, అదేంటిది నువ్వుల పౌడర్ అవన్నీ వేసినావు కదా, అవన్నీ వేసేసరికి మంచి గోలి మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా వేసుకోరి. మీరైతే ఈ కర్రీకి ఫిదా అయిపోతారు, నేను గ్యారంటీ. చేసుకోరి. అలా ఇత్తులు కూడా కాకరకాయ ఇత్తులు ఇట్లా నమ్ముతాడు కమ్మగా వస్తాయి. చూడు అక్కడ నీకు వచ్చింది, చూడు మీదనే ఉంది, పైన ఉంది. గింజలు కూడా క్రిస్పీగా అట్లా తినాలనిపిస్తుంది. బాగుంది. లేగి ఇట్లా కమ్మగా వస్తుంటాయి, అవి ఉడక పడేయద్దు. మస్తు ఉంది అసలు. చేసుకుంటే మాత్రం మీరు ఫిదా అవుతారు. మంచిగా ఉంది, మస్తు చేసిన.